యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేతనకు ఆరోగ్య భద్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ డిఎంహెచ్ఓ సుమన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు నేతన్న ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా కిడ్నీ పరీక్షలు, కంటి పరీక్షలు, ఊపిరితిత్తుల పరీక్షలు, షుగర్, బీపీ లాంటి పరీక్షలు ప్రత్యేకమైన డాక్టర్లతో ఈ క్యాంపు నిర్వహించామని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేతనకు ప్రత్యేక భద్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ డిఎంహెచ్ఓ సుమన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నేతన ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా కిడ్నీ పరీక్షలు, కంటి పరీక్షలు, ఊపిరితిత్తుల పరీక్షలు, షుగర్, బీపీ లాంటి పరీక్షలు ప్రత్యేకమైన డాక్టర్లతో ఈ క్యాంపు నిర్వహించామని అన్నారు. పద్మశాలి సంఘం అధ్యక్షులు దుడుక ఉప్పలయ్య మాట్లాడుతూ ఆరోగ్య శిబిరంలో నేతనలు పరీక్షలు చేయించుకొని ప్రభుత్వం అందించే మందులను పొందాలని అన్నారు. నేతనలకు మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్ కుమార్, చిందం ప్రకాష్, దుడుక సత్యనారాయణ, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నింపినప్పుడు పెడతాప్పుడు అని చెప్తా అయిపోయానికి సత్యం క్యాంపే మాది మాది తెలంగాణ ప్రభుత్వము 99 రోజుల భాగంగా మన చేనేత కార్మికులకు ఈరోజు మన గుండాల మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేనేత సమస్యల మీద కంటి డాక్టర్ కానీ, ఎముకల డాక్టర్ కానీ, కిడ్నీ డాక్టర్ కానీ, బీపీ, షుగరు అలాంటి క్యాన్సర్ టెస్టులు ఏ ఉన్నా కూడా డాక్టర్లు మన చేనేత కార్మికులకు అన్ని పరీక్షలు చేసి మంచి వైద్యం అందిస్తూ ఉన్నారు. కావున ఈ అవకాశాన్ని మన చేనేత కార్మికులు తప్పకుండా వినియోగించుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. దీనికి సహకరించిన ప్రభుత్వానికి, మన హెల్త్ డాక్టర్లకు, ఈ క్యాంపుకు వచ్చిన మన చేనేత కార్మికులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. నేను డిప్యూటీ డాక్టర్ సుమన్ కళ్యాణ్. ఇవాళ మేము గుండాలలో లివర్స్ కోసం స్పెషల్గా కలెక్టర్గా ఆధ్వర్యంలో మన ఫ్లాగ్షిప్ కింద లివర్స్ అందరికీ కూడా మొత్తం 3 జబ్బుల మీద క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మొత్తం ఇక్కడ 250 మందికి కంటికి గాను, మోకాళ్ళ నొప్పులకి గాను, జనరల్గా ఉన్న కిడ్నీ కానీ బీపీ షుగర్ సమస్యలకు గాను అందరికీ కూడా ఇవాళ ఇక్కడ క్యాంప్ పెట్టి స్పెషలిస్ట్ డాక్టర్ని అరేంజ్ చేసి ఇక్కడి నుంచి ఎవరికైతే కళ్ళజోడు కావాలో కళ్ళజోడు ఎక్కించడం జరుగుతుంది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి పోలియో జరుగుతుంది. ఇక అట్లనే ఇంకేమైనా క్యాన్సర్ కానీ ఇట్లాంటివి ఉంటే కూడా వాళ్ళకి జీజీహెచ్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. ఇట్లా మొత్తం యాదాద్రి డిస్టిక్లో మొదటిసారిగా లివర్స్కి స్పెషల్గా క్యాంప్ ఆర్గనైజ్ జరిగింది. ఇప్పటికీ మనకు ఇచ్చిన లెక్క ప్రకారం 10,300 మందికి రేపటితో నారాయణపురంతో మొత్తం అందరూ కంప్లీట్ అయిపోతుంది.
అందరినీ కూడా దాదాపు 3,000 మందిని గుర్తించి వాళ్ళకి స్టెప్స్ కానీ అన్నీ కూడా రేపు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో వేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడే కాకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా వీవర్స్ అందరికీ మళ్ళీ రీచెకింగ్ చేయాలని కలెక్టర్ గారు ఆదేశం. కాబట్టి ఇది ఎప్పుడు కూడా కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది.